హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ బొమ్మలన్నీ చూస్తుంటేనే ఏదో చిన్నపిల్లలది ఇంకా ఏదో జరుగుతుందని అనిపిస్తుంది కదా. అదేనండి, ఇగో ఈ చిన్న పాప 9th మంత్ బర్త్డే చేసుకుందామని అప్పటికప్పుడు అనుకున్నాము. ఇంకా అలాగే డాటర్స్ డే ఉన్నది కదా, సో ఇంకా చిన్నగా సెలబ్రేట్ చేసుకుందాం అక్క అంటే మేమైతే సాగరిక వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. మా వదిన, చిన్న పాప వాళ్ళ నానమ్మ, తాతయ్య, ఇంకా ఈ చిన్న పిల్లలు అందరం అయితే వచ్చినాం అక్కడికి. చూస్తున్నారు కదా, ఈ చిన్న పాప చూడ బుడ్డోని ఎలా కొడుతుందో. సో ఫన్నీగా అనిపించింది. మరి ఆమెకి ఏం అర్థమవుతుందో ఏమో తెలియదు, కానీ వాడు జుట్టు ఇలా వీకేసుకుంటూ వాడిని అయితే కొడుతుంది. వాళ్ళిద్దరు అలా కొట్టుకుంటుంటే మాకైతే ఫన్నీగా అనిపించింది. ఇంకా చిన్న పాప అర్లీగా పుట్టింది, 7th మంత్కే. అయినా కూడా ఎంత యాక్టివ్ అంటే అంత యాక్టివ్గా ఉంటుంది. చిన్న పాప వాళ్ళ మమ్మీ, మా కోడలు చూడండి, సాగరిక తిడుతుంది. నేను కూడా తిట్టాను, ఎందుకంటే ఇప్పుడు చూస్తారు చూడండి మీరు. మా సాయి కేక్ తెమ్మంటే చాలా పెద్ద కేక్ తీసుకొచ్చిండు. ఇంకా అందుకే మాకు కోపం వచ్చి తిడుతున్నాం. పాప గుండె అంత ఉంది, ఆ పాప అంతే ఉంది. సాయి ఎలా తెచ్చావంటే ఏం కాదులే అక్క అని అంటుండు. ఇంకా పాప వాళ్ళ నానమ్మ, తాత వాళ్ళతోటి అయితే కేక్ కట్ చేపిస్తున్నా. ఆ వాంగ్మయ కృతులు ఎంత ఫన్నీ అంటే ఇందాకనే ఉగ్గు తినిపించిన. ఇంకా తినింది కదా, ఈ కేక్ అయితే కట్ చేయించేటప్పుడు కొంచెం కూల్గా ఉంది. ఇంకా తర్వాత ఏడుపు అయితే స్టార్ట్ చేసింది. కేక్ని అయితే కాలుతో కూడా తన్నేస్తుంది. తినిపిస్తామేమో అనుకుంది, కేక్ పెట్టకుండా ఉగ్గు చేతిలో పెట్టినాం. ఇంకా పిల్లలకైతే ఆ టేస్ట్ అయితే తెలుస్తుంది కదా, ఇంకా తినకుండా ఉమ్మేసింది. చాలా నవ్వుకున్నాం. ఎంతైనా చిన్నపిల్లలు ఉంటే కొంచెం మనకైతే మెంటల్ ప్రెషర్ అయితే తగ్గుద్ది కదా. సో మాకైతే హ్యాపీగా అనిపించింది. ఇంకా చూడండి వాళ్ళ నానమ్మ, తాతయ్య దగ్గర ఎలా ఆడుకుంటుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.